గ్యాస్కు గుడ్ బై. ఇకపై ఇంధనాలతో కుకింగ్ కేంద్రం సన్నాహాలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ దిగుమతుల వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో వంట ఇంధన విధానంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గ్యాస్ సిలిండర్లపై ఆధారాన్ని క్రమంగా తగ్గిస్తూ ఇంధనాలను ప్రత్యామ్నాయ వంట ఇంధనంగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రణాళిక రూపొందిస్తోంది. దేశీయంగా ఇంధనాల ఉత్పత్తి గణనీయంగా పెరగడం, పెట్రోల్లో ఇప్పటికే 20% వరకు ఇంధనాల మిశ్రమాన్ని అమలు చేయడం వల్ల భవిష్యత్తులో పెద్ద మొత్తంలో అదనపు ఇంధనాల నిల్వలు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ నిల్వలను వంట ఇంధన అవసరాలకు వినియోగించే దిశగా సమగ్ర విధానాన్ని రూపొందిస్తుంది. ఈ పాలసీని సెప్టెంబర్ నాటికి ఖరారు చేసే అంశం ఉందని సమాచారం. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న E20 విధానం కారణంగా రాబోయే సంవత్సరాల్లో సుమారు 700 కోట్ల లీటర్ల ఇంధనాలు అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఇంధనాలు గృహ వినియోగానికి మళ్లించడం ద్వారా ఎల్పీజీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని కూడా నియంత్రించవచ్చునని కేంద్రం విశ్వసిస్తోంది. అంతేకాకుండా చెరకు, మొక్కజొన్న వంటి పంటలను పండించే రైతులకు స్థిరమైన మార్కెట్ లభించి వారికి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఇంధనాలను వంట ఇంధనంగా ఉపయోగించేందుకు ప్రస్తుతం ఇళ్లలో ఉన్న సాధారణ గ్యాస్ స్టవ్లు పనికిరావు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన సూపర్ బ్లూ స్టవ్ అవసరం అవుతుంది. ఈ స్టవ్ ద్వారా లీటర్ ఇంధనాలతో సుమారు 15 గంటల వరకు వంట చేసుకోవచ్చునని కేంద్ర రోడ్ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే వెల్లడించారు. అంతేకాదు ఎల్పీజీతో పోలిస్తే ఇంధనాల వినియోగ వ్యయం తక్కువగా ఉంటుందని, దీనివల్ల సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త విధానంలో మరో ముఖ్యమైన అంశం సబ్సిడీ. ఎల్పీజీ సిలిండర్లకు అందిస్తున్న తరహాలోనే ఇంధనాల కొనుగోలు, ప్రత్యేక స్టవ్ల కొనుగోలుపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తుంది. అయితే ఇంధనాలను గ్యాస్ సిలిండర్ల మాదిరిగా ఇంటి వద్దకు సరఫరా చేయడం ఉండదు. వినియోగదారులు తమ స్వంత డబ్బాలు లేదా కంటైనర్లతో పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కియోస్కోలకు వెళ్లి అవసరమైన మేర ఇంధనాలు నింపుకుని ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి సంబంధిత భద్రత ప్రమాణాలు, నిల్వ విధానం, పంపిణీ వ్యవస్థపై కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఇదిలా ఉండగా పెట్రోల్లో ఇంధనాల మిశ్రమాన్ని 20% మించి పెంచే అంశం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర సహాయక మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీలు, ఆటోమొబైల్ తయారీ సంస్థతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపిన అనంతరమే తుది నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. గత 10 ఏళ్లలో ఇంధనాల మిశ్రమ అమలుతో దేశానికి సుమారు 1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు రైతులకు 1.66 లక్షల కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించిందని ఆయన వెల్లడించారు. ఇంధనాలను వంట ఇంధనంగా ప్రవేశపెట్టే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశ ఇంధన రంగంలో మరో కీలక సంస్కరణ నిలిచే అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు కొత్త అవకాశాలు కల్పించడం, వినియోగదారులకు తక్కువ ఖర్చుతో వంట ఇంధనం అందించడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అయితే దీని అమలు, ప్రజల స్వీకరణ, భద్రతా ప్రమాణాలు, సరఫరా వ్యవస్థ ఎంత సమర్థంగా ఉంటాయనే అంశంపై తుది ఫలితాలు ఆధారపడి ఉండనున్నాయి.